సభలు చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. 4 సభలు ఒకదాని మించి ఒకటి పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఈరోజు జరిగిన సభ సూపర్ సక్సెస్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరీబియన్ ఎరుగని రీతిలో దాదాపుగా 15 లక్షల మంది కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో సభ ఏ విధంగా విజయవంతమైంది, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి స్పీచ్ మీద మనతో స్పందించేందుకు మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున ఆయనతో మాట్లాడదాం. సార్, ఈరోజు సభ ఎంత గ్రాండ్ సక్సెస్ కావడానికి అదేవిధంగా సిద్ధం సభలు ఒకదాని మించి ఒకటి చాలా విజయవంతమయ్యాయి. ఈరోజు సభ చూసుకున్నట్టయితే కనుక దాదాపుగా 15 లక్షల మంది వచ్చారు. మీరు ఊహించిన దానికంటే కూడా బయట కూడా చాలామంది నిలిచిపోయిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారి స్పీచ్ కావచ్చు, ఈరోజు సిద్ధం సభలో గ్రాండ్ సక్సెస్ కావచ్చు, రెస్పాన్స్ కావచ్చు, ఎలా అనిపిస్తుంది? ఒక పొలిటికల్ పార్టీ అధినాయకుడిగా, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల తరుణం దగ్గరకు వస్తూ ఉన్న తరుణంలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సిద్ధం సభలు కానీ, మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు కానీ, ప్రజలకు ఆయన పరిపాలనలో జరిగిన మేలు విషయాలు కానీ, ఇదివరకటి ప్రభుత్వాల్లో పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు చేయలేనటువంటి విషయాలు కానీ, ఆ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన అబద్ధాలు పరిపాలనలోకి వచ్చిన తర్వాత చేయలేక చేతులు ఎత్తేస్తే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆయన ప్రసంగించిన తీరు మమ్మల్ని ఆకట్టుకుంది. 175కు 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు పెట్టలేని స్థితిలో చంద్రబాబు నాయుడు అందరికీ తెలుసు. అరువుకి అదికి తెచ్చుకున్నాడని తెలుసు. ఢిల్లీ వెళ్ళి మోకరిల్లుతున్నాడని తెలుసు. అయినా చంద్రబాబుకి ఈ రాష్ట్రంలో అతని యొక్క రాజకీయ జీవితం తెరమడుగయింది. ఇంటెలిజెన్స్ ఉంది, ప్రజలున్నారు, దేశం మొత్తం యావత్తు చూస్తూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రథచక్రాల కింద చంద్రబాబు 2024లో నలిగిపోతానికి సిద్ధంగా ఉన్నాడని ఈ సభ ద్వారా తెలియపరుస్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రథచక్రాల కింద చంద్రబాబు నాయుడు నలిగిపోవడం సిద్ధంగా ఉన్నారు, నలిగిపోవడం ఖాయమనేది మంత్రి మేరుగు నాగార్జున చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరీబియన్ ఎరుగని రీతిలో ఈ సిద్ధం సభ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎన్నింతమంది కలిసి వచ్చినా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి గెలుస్తారు. 175కి 175 కూడా మేము సాధిస్తామనేది మేరుగు నాగార్జున చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహ కలిసి నాయకరావు, సాక్షి టీవీ, మేదరమెట్ట సిద్ధం సభ నుంచి.